మనము మనం ప్రార్థన చేస్తే కాదు, లేకపోతే వాక్యం చేస్తే కాదు దేవుడు ఆలకించేది. మన స్థుతుల మీద ఆయన ఆసీనుడైనాడంటే, ఇదిగో పరలోకం మందు 144 మంది పెద్దలు ఉన్నారు. 124 మంది పెద్దలు, వాళ్ళు భూలోకములు ప్రత్యేకంగా కొనబడిన వారంట. మన ప్రకటన గ్రంథంలో ఉంటాయి. వారే దేవుని స్తుతిస్తారంట, వారే పాటలు పాడాలంట. వారు అనింజులంట. అనింజులు అంటే పాపం ఎరగనారు, శాపం ఎరగన, దోషములు ఎరగన, ఏమి ఎరగని వారు అనింజులంట. వాళ్ళు అంటే కుటుంబ బాధ్యతను సరిగ్గా సక్రమంగా పరిపాలిస్తూ ఒక కుటుంబంలో ఎలాంటి కలతలు లేకుండా, ఒక పాపం లేకుండా, మరి ఇరుగు పొరుగు వారికి కానీ, తన కుటుంబంలో సంఘానికి కానీ అందరికి కూడా అనుకూలమైన వారిగా కొనబడిన వారంట 124 పెద్దలు. వారే స్తుతిస్తారంట. ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు చూసుకోండి. కొనబడిన వారు. ఈ రోజున మనం పాడుతున్నామంటే అనేక మంది ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు, పాలెంలో ఉన్నారు. దేవుడు ఒక 5-6 మాత్రమే ఇక్కడ ఇచ్చాడు కదా మనం పాడటానికి. ఎందుకు ఇచ్చాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. నేనే కాదు, నువ్వే కాదు, అనేక మంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళేం కాదు, పాత వాళ్ళే అయితే మరలా తిరిగి వస్తున్నారు. పాటలు పాడాలని ఆశ. మనం ఎక్కువ దేవుని స్తుతిస్తాలంటే పాటల ద్వారా స్తుతిస్తాలా. పౌలు అంటున్నాడు, నేను ఆత్మతో పాటలు పాడగలను, మనసుతో పాడగలను, మనసుతో ప్రార్థన చేయగలను, ఆత్మతో ప్రార్థన చేయగలను. అలాంటి అనుభవంలోనికి మనం రావాలా. ఎందుకంటే ఆ పాటల ద్వారా. అందుకే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేతను, భూలోకమందు మానవుల చేతను ఆయన నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడంట. పరమందు దూతలు, భూలోకమందు మానవుల చేత నిత్యం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి గానములతో ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎక్కువ కూడా బైబిల్ చదవాలా, పాటలు పాడుకోవాలా. వేకువని లేచి దేవుని స్తుతించాలి. ఒక పాట ఆయన పాడుకొని మన ప్రార్థనలోకి వెళ్ళిపోవాలా. ఎందుకంటే మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు, మన మొరలు ఆలకిస్తాడు. కాబట్టి మనం ఆ పాటలు పాడుతున్న నాకు సంతోషం, భలే సంతోషం వేసింది. పద్మకు ఒక పాట నెమ్మది పాట, రాజకుమార్ ఒక నెమ్మది పాట, మరి ఒక పాట. అంటే నేనైతే ఆ నెమ్మది పాటలు పాడలేను. నేనంతా నా హై పిచ్చి మందంతా కదా. మీరైతే నెమ్మదిగా పాడతారు. అంటే ఈ పాటలో ఆ పాటలో అన్ని మిళితమై ఉన్నాయి ఇక్కడ కదా. దేవుడు అన్ని తలాంతులు ఇచ్చిన వారిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ వాక్యం చెప్పేది కాదు, మన పరిచర్యలో నేను అనేక సార్లు చెప్తాను. ఒక్కడ నిలబడి వాక్యం చెప్పేది అంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళము, మనం నీతిమంతులం కాదు. మన పరిచర్య ఎంత పరిచర్య చేయాలా, చిమ్మటం చేయాలా, కుర్చీలు వేయటం, సాపలేయటం, టీ ఇయటం, కడగటం. ఇది అసలు వాక్యం చెప్పేదానికంటే అది ధన్యత. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడైనా చర్చిలో కూడా, మా స్త్రీల సమాజంలో కూడా నేను టీ ఇయటానికి వెళ్తా, స్నాక్స్ పంచడానికి వెళ్తా. అమ్మమ్మ వద్దు, దేవుడు ఇదే పరిచర్య. వాక్యం చెప్పటం పరిచర్య కాదు, గొప్పతనం కాదు, ఇది పరిచర్య. కాబట్టి అన్ని తలాంతులు మనకు దేవుడు ఇచ్చాడు. అన్ని విషయాలు మనం పాల్గొనాలా, అప్పుడే మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం వాక్య భాగంలోకి వెళ్దాము. సమయం లేదు, మళ్ళీ సమయం అయితే ఎట్లా అంటారు మనోళ్ళు. కాబట్టి ఇక్కడ చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసివైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన దినములుకొని తండ్రి, మరొక దినాన్ని మీరు అనుగ్రహించే తండ్రి. ఉదయ కాలం నీ పక్షంగా నేను నిలబడి ఉన్నాను తండ్రి. వట్టి పాత్ర నాయన, మహిమతో నింపండి, నీ ఆత్మతో నింపండి నాయన. నీ పరలోకపు మర్మములు నా ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధాత్మైన వాక్కులు నా ద్వారా మా అందరికి వినగల చెవిని, గ్రహించగల మనసు, శుద్ధ హృదయం మీరు మాకు అనుగ్రహించి, నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని, నీ రెక్కల నీడ కింద భద్రపరుచుకొని నాయన నేనేం మాట్లాడవలను నా తండ్రి. ఈ ఉదయ కాలం నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నీ నామకే మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి ఇది మనకి అందరికి తెలుసు. ఎందుకంటే అహరోను కర్ర, చిగుర్చే అహరోను కర్ర గురించి తెలియదు. ఎందుకంటే మరి ఇక్కడ అహరోను చేతిలో ఎందుకు అంటే, ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, మోషేతోటి మాట్లాడుతున్నాడు. అయ్యా మోషే, ఇదిగో 12 గోత్రాల నుంచి 12 మందిని ఎన్నుకో, 12 మందికి 12 కర్రలు ఇవ్వు. అవి తీసుకెళ్ళి
అంటే ఎందుకు? ఎవరు యాజకత్వము చేయాలో, ఎవరు దేవుణ్ణి ఆరాధించాలో, ఎవరు దేవునికి ధూపం వేయాలో, ఎవరు పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలో, ఇదిగో ఈ 12 గోత్రాల వారి నుంచి ఎవరిని ఎన్నుకోవాలో నేను ఎన్నుకుంటాను. ఈ 12 మందికి 12 కర్రలు ఇవ్వు మోషే, ఆ కర్రలు తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో ఉంచు అని చెప్పి మోషేకి ఆజ్ఞాపిస్తాడు పైన వాక్యాలు మనం చూస్తే. అయితే ఆ 12 కర్రలు తీసుకెళ్ళి మోషే ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో ఉంచుతాడు. ఉంచితే మరి ఒక దినము గడిచిపోయింది, మరుదినం వచ్చింది. అంటే పరీక్ష దినం వచ్చేసింది. పరీక్ష దినం వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. ఏంటంటే ఈ 12 గోత్రాల్లో కర్రలు ఉన్నాయి, కానీ ఎవరి కర్రన్న చిగురిచిందా? ఎవరి కర్రన్నా చిగురించిందా? చిగురించలే కదా. ఎవరి కర్ర చిగురించింది? లేవి గోత్రపు వాడైన అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఆ కర్రకి మరి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఎండిన కర్ర అది కదా. మన చేతిలో ఉన్న అది ఎండిన కర్ర అవుతుంది. ఎండిన కర్రే దేవుని సన్నిధిలో పెట్టేటప్పుడు ఎండిన కర్రే కదా. మరి మరనాడు ఏం జరిగింది? ఆశ్చర్యమైన సంగతి, చిగుర్చింది. ఎవరిది చిగుర్చిందంటే అహరోను చేతిలో ఉన్న కర్రే చిగుర్చింది. అంటే యాజకత్వం చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దీని ద్వారా లేవి గోత్రం నుంచి అహరోను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లేవి గోత్రం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కర్రను చూస్తే మనం మామూలుగా మన ఇళ్లలో అనేకమైన కర్రలు ఉంటాయి కదా. మనం దేనికి ఉపయోగిస్తాము? జంతువులు కొట్టడానికో, పక్షులను కొట్టడానికో, లేకపోతే మనకు ఆసరాగా ఉండడానికి వృద్ధులకు కానీ, వికలాంగులు కానీ, ఇలాగ మనం అంటే వాడుకునే విధానానికి అనేక కర్రలు ఉన్నాయి. వాటిలో జీవం ఉంటుందా? జీవం లేదు. అయితే మోషేకు కూడా దేవుడు ఒక కర్ర ఇచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు కదా. మరి వెళ్ళిన తర్వాత మోషే చేతిలో కర్ర ఉంది కదా, మామూలు కర్రే, అది కూడా ఎండిపోయిన కర్రే కదా. అయితే దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ కర్ర, నీ చేతిలో ఉన్న కర్రను కింద ఇమ్మన్నప్పుడు అదేమైంది? జీకే క్వశ్చన్లు మా వాళ్ళు బాగా చెప్తున్నారు. రేపు డిసెంబర్కి బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి గిఫ్ట్లు ఉంటాయి. ఏమైంది? పాము అయింది కదా. దేవుని అద్భుత కార్యము మంద కాదు, మన నిమిత్తం మాత్రమే. ఇప్పుడు అహరోను కర్ర 12 గోత్రాల కర్రలు అక్కడ ఉంచాడు. మరి 12 మంది ఎందుకు చిగురించలేదు? కానీ దేవుని నిర్ణయము, అంతమంది 12 మందిలో దేవుడు ఒక్క లేవి గోత్రం వారిని ఎన్నుకున్నాడు. మనకు కూడా మన సంఘములు అనేక మంది ఉన్నారు, కానీ పాటలు పాడేవాళ్ళు కొంతమంది, వాక్యం చదివేవాళ్ళు కొంతమంది, ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది కదా. నేననేది ఏంటంటే అందరూ పొందుకోవాలని నా ఆశ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం నిర్విరామంగా సేవకు వస్తున్నాం కదా. ఉదయకాలంలో అన్ని తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. మనం భయమును పక్కన పెట్టి మనకిచ్చిన తలాంతును బట్టి మనం దేవుని సేవలో వాడబడాలని నా ఆశ, అంతే. దాని కొరకే నేను ప్రయాసపడుతున్నా. నాకు ఇచ్చింది నీకు లేదు, నీకు ఇచ్చింది నాకు లేదు, ఇంకొకరికి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఇక్కడ 12 గోత్రాల వారికి 12 గోత్రాలు ఏర్పాటు చేసుకుని దేవుడే కదా. 12 వంశాలను ఏర్పాటు చేసుకుంది దేవుడే. అదిగో నీలో నుంచి 12 గోత్రాలు వస్తే 12 మంది రాజులు వస్తాయని వాగ్దానం ఇచ్చింది దేవుడే కదా. అయితే ఆ వాగ్దానాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే నెరవేర్చాడు. ఆ 12 గోత్రాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలే, ఆయన సమకూర్చుకున్న బిడ్డలే, ఆయన ఎన్నుకున్న బిడ్డలే వాళ్ళు కూడా. అయితే వారిలో కూడా ప్రథమంగా ఆయన సేవకు మాత్రమే, ఆయన స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి, ధూపం వేయడానికి, ఆ యొక్క పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ఎవరు ఈ గోత్రాల్లో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే లేవి గోత్రమైన అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏర్పాటు చేసుకొని ఈ రకంగా ఆయన ఏమంటున్నాడంటే ఆ కర్రని చిగురింపజేశాడు. అది మానవుల వల్ల అవుతుందా? మానవుల వల్ల కాదు కదా, మన వల్ల కాదు. అయితే వారు ఇక్కడ మన మీకా గ్రంథము 6:4 అంటారు, వీరు లేవి గోత్రం నుండి వచ్చిన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, నాయకత్వ లక్షణాలు ఉన్న ముగ్గురికి ఉన్నాయి. ఎవరెవరు? మోషే, అహరోను, చెల్లెలు ఉంది అక్క మిరియాము. ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో వాడబడుతున్నవారే. దేవుడు ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు, ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు. మోషే నాయకత్వం ఇచ్చాడు, అహరోనికి యాజకత్వం ఇచ్చాడు, మరి మిరియాముకి ఏమి ఇచ్చాడు? ప్రవక్తని, పాటలు పాడే తలాంతు, నడిపించే తలాంతు మిరియాముకి ఇచ్చాడు. అంటే ఒక కుటుంబంలో ఒక 4 బిడ్డలో, 3 బిడ్డలో, 2 బిడ్డలు ఉంటే మరి వారిద్దరు దేవుని సన్నిధికి రారు కదా. ఒకళ్ళు వస్తే ఒకరు రారు,
ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, మళ్ళీ భర్త వస్తే భార్య లేదు, భార్య వస్తే భర్త లేదు. ఈ రీతిగా మన కుటుంబాలు ఉంటాయి. కానీ దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో అందరిని ఆయన ఎన్నుకున్నాడు కదా. అంతమంది గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఆ గోత్రపు వారిని ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి ఆయన. ఈ ముగ్గురికి 3 తలాంతులు ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ ఇశ్రాయేలు 12 గోత్రం నుంచి ప్రత్యేకంగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరు? అహరోను. అయితే ఆ అహరోను ఏర్పాటు చేసుకుంటే ఆ కర్ర దేవుని సన్నిధిలో ఉంటేనే చిగురించింది కదా. ఆయన చేతిలో ఉన్నప్పుడు చిగురించిందా? అహరోను చేతిలో ఉన్నప్పుడు కర్ర చిగురించిందా? మోషే చేతిలో ఉన్నప్పుడు పాము అయిందా? లేదు కదా. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా. అహరోను కర్ర దేవుని సన్నిధిలో ఉంచబడింది కాబట్టి అది చిగురించింది. దేవుని కృప అది. అంటే ఆ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? లేవి గోత్రపు వారికే మాత్రమే ఇచ్చాడు, వాళ్ళకే ఇచ్చాడు. మోషేని ఎన్నుకున్నాడు, మిరియాముని ఎన్నుకున్నాడు కదా. అయితే మనం ఇక్కడ ఒక 3 మాటలు త్వరగా చూసుకుందాం. అహరోను కర్రలో మొదటి అనుభవం ఏంటంటే, ఆ కర్ర ఏమైందంట అక్కడ చూడండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళ చూడగా లేవి కుటుంబం అయిన అహరోను కర్ర ఏమైందంట? చిగుర్చి ఉందంట. ఈ చిగుర్చి అనేది మనకి నిరీక్షణకు గుర్తు. ఆ చిగురు. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వస్తూ ఆయన మాటలు వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం రక్షణలోకి వస్తుంది. ఆ రక్షణ పొందిన నీవు, బాప్తిజం తీసుకున్న నీవు దేవుని అనుభవంలోకి వచ్చి దేవునిలో ఫలించటమే చిగుర్చుట. అప్పుడు మనం ఏం చేస్తాము? మనకు వ్యాధి బాధలు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, ఏదొచ్చినా కూడా నిరీక్షణతోటి మనం కనిపెట్టుకొని ఉంటాము కదా. దేవుడు మనకి కార్యాలు చేస్తాడని నిరీక్షణ లేకపోతే నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఏది జరగదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనము కదా. నిరీక్షణ, విశ్వాసములు మనం బలపడాలా, నిరీక్షణ కావాలి. ఎందుకంటే నిరీక్షించాలా. అందుకంటున్నాడు మరి ఆదికాండం 22:17 కూడా అబ్రహాముని ఆశీర్వదించాడు కదా. ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానమును విస్తరింపజేస్తానని. అయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడంట. రోమాపత్రికలో ఉంటుంది అబ్రహాము గురించి. ఆ రోమాపత్రిక 4:18 ఉంటది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట అబ్రహాము ఆయన కనిపెట్టుకున్నాడంట. వివాహమైంది, ఎందుకు నిరీక్షించాడు? దేనికోసం నిరీక్షించాడు చెప్పండి? ఏమి కొదువైంది ఆయనకి? సంతానము కొదువైంది. నిరీక్షణ ఎంత వయసులో ఇచ్చాడు? 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు కదా. నిరీక్షించాడు, ఇచ్చాడు దేవుడు. అది వాగ్దానం కదా. అబ్రహాముకి ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు? ఆదికాండంలో 12 అధ్యాయాలు మనం చూసినట్లయితే, నీ సంతానమును విస్తరింపజేస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను, నువ్వు దీవించే వారిని దీవిస్తాను, ఇదిగో నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు అని చెప్పాడా లేదా? ఆదికాండం 12 అధ్యాయంలో. మరి నిరీక్షించాడా? మనం ఆదికాండం ఇంకా అధ్యాయాలు చదివేటప్పుడు, ముందుకు పోయేటప్పటికి ఆ నిరీక్షణ ఏంది? ఇస్సాకు కదా. ఆ గర్భఫలం లేదు కాబట్టి నిరీక్షించాడు, వాగ్దానం పొందుకున్నాడు కదా. ఆ వాగ్దానం ఎప్పుడు పొందుకున్నాడు? అన్ని అంటే శారమ్మకి మరి ఆ యొక్క కాన్పుది ఉడికిపోయినప్పుడు, అంటే లేనప్పుడు, వృద్ధాప్యమైనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా నిరీక్షణ కోల్పోలే ఆయన అంటున్నాడు, అయ్యా నాకు అన్ని ఉన్నాయి, ఇదిగో నా ఆస్తికి వారసుడు ఎలియాజరేనయ్యా, ఈ పెద్ద ఎలియాజరు నా ఇంట ఉన్న ఎలియాజరు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, 18 అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 18 అధ్యాయంలో చూస్తే అక్కడ చెప్తాడు ఏముంది? అతను నీ ఇంటి వారసుడు కానే కాదు, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. అది ఎప్పుడు ఇస్తాను? ఇదిగో మీదటికి నేను వస్తాను, మరలా వస్తాను, నీకొక బిడ్డనిస్తాను, అనుగ్రహిస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరిందా? నిరీక్షణకు వాగ్దాన ఫలం పొందుకున్నాడు ఎవరు? అబ్రహాము. మరి ఇస్సాకుకు భార్య కూడా, రిబ్కాకు కూడా బిడ్డలు లేనప్పుడు ఆయన ఏం చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎండిన స్థితిలో ఉన్నారు. అయ్యో వీళ్ళంటే ముసలి ప్రాయం వచ్చిందాక నిరీక్షించాడు. అయితే ఇస్సాకు యవన ప్రాయంలో 2 ఉన్నారు కాబట్టి, అయ్యో ఇరుగు పొరుగు వారు అనుకొని ఉండొచ్చు, అయ్యో వీరికి బిడ్డలు లేరే, ఎందుకు లేరు ఆయన క్వశ్చన్ మార్కులు వేస్తూ ఉంటారు. దేనికోసం పుట్టలేదో, ఎందుకు పుట్టలేదో కదా. మానవ జీవితంలో మనం అనేక ప్రశ్నలు వేస్తాం, కానీ ఇస్సాకు ప్రశ్నలు వేయలా. దేవుని సన్నిధిని మొరపెట్టాడు. వారు ఎండిన స్థితిలో నుంచి ఏదో ఫలింపు వచ్చింది. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే ప్రాకారం మన గృహాలకి, మనకు ప్రాకారం అదే. ఆ ఇస్సాకు కూడా
ప్రార్థన చేశాడు. వారి జీవితంలో ఎండిన స్థితిలో ఎదురైనప్పటికీ వారు నిరీక్షణ కోల్పోలేదు. మనం కూడా మన ఒక ఉద్యోగాలు లేకపోయినా, వివాహం జరగకపోయినా, బిడ్డల చదువులో ఫెయిల్ అయిపోయినా, మన కుటుంబ పరిస్థితి బాగలేకపోయినా, గర్భఫలం లేకపోయినా, వ్యాధులు బాధలు వచ్చినా మనం ఏం చేయాలా? నిరీక్షణతోటి కనిపెట్టుకొని ఉండాలా. అందుకే ఆ నిరీక్షణే మనకి ఆధారము. ఆ నిరీక్షణే మనకి ఆధారము. కాబట్టి మనం ఏం చేయాలంటే, కుటుంబం మరి మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ బిడ్డ అంట 10th క్లాసు ఒక్క మార్కులు ఫెయిల్ అయితే అందున తోటి పిల్లలందరంట మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళిపోయారంట. వీడు మాత్రం ఏడుస్తామనంట. కానీ ఆ తల్లిదండ్రులంట, అరే నువ్వు ఏడవ బాకరా, దేవుడు సాయం చేస్తాడు అంటున్నాడంట. లేదు, దేవుడు ఏడ సాయం చేస్తాడు, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, నాకు ఒక్క మార్కులో పోయిందని వాడు ఏడుస్తా ఉన్నాడంట. కానీ ఆ తల్లిదండ్రులు పట్టు వదలకుండా హన్నా వలే ఆమె ప్రార్థన చేసిందంట. తర్వాత మరి సంవత్సరం తిరిగి వచ్చింది. జూన్ జూలై మాసంలో వెళ్తారు కదా. తర్వాత అక్టోబరు సెప్టెంబర్ మాసం వచ్చేలేకి ఆనాటి ముఖ్యమంత్రి ఒక ఆయన ఏం చేశారంటే, అరే ఒక్క మార్కు అర మార్కు పోయిన వాళ్ళు జీవితాలు పాడైపోతాయిరా, అందరికి 3-5 మార్కులు కలపండి అన్నాడంట. ఎన్ని నెలలు నిరీక్షించాడు? ఇప్పుడు ఏప్రిల్ మే మాసం నుంచి వాడు ఒక 6-7 నెలలు వాడు దుఃఖపడుతూ ఏడుస్తున్నారు. ఈ 6-7 మాసంలో కూడా వాడు ఏడుస్తున్నాడు, కానీ తల్లిదండ్రుల నిరీక్షణ కోల్పోలేదు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు మరి ఆలకించాడా? ఒక్క మార్కు ఎన్ని మార్కులు? 5 మార్కులు కలిపాడు తండ్రి. ఇప్పుడు వాళ్ళలో ఇంకొకటి కంటే వీడికి ఎక్కువ మార్కులు కలిసి ఉండొచ్చుగా. ఎందుకంటే ఆ నిరీక్షణ మన జీవితాలని బాగు చేస్తుంది. కాబట్టి దేవుని వాగ్దానములు మన జీవితాలను నెరవేరాలంటే మనము మన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదంట. ఆ నిరీక్షణే మనము లోకములో కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే ఏందమ్మా ఎప్పుడు ప్రార్థన పోద్ది, ఎప్పుడు పాటలు పడుద్ది, లేకపోతే ఎప్పుడు వాక్యం చెప్పుద్ది, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటుంది, ఏంది వీళ్ళ కుటుంబంలో ఏ కార్యాలు జరగలేదు అంటే పక్కన వాళ్ళు వచ్చి వీళ్ళని చేసి వీళ్ళ నిరీక్షణల విశ్వాసాన్ని ఏం చేస్తారు? చల్లారుస్తారు కదా. అయినప్పటికీ కూడా అబ్రహాం బాధపడలా. 100 సంవత్సరాలు పొందుకున్నాడు కదా. 100 సంవత్సరాలు పొందుకున్నాడు. అరే రాహేలు పొందుకుంది, హన్నా పొందుకుంది, అనేక సంవత్సరాలు కన్నీరు కార్చింది, వాగ్దానం కోసం ఎదురు చూసింది. ఆ నిరీక్షణకు ప్రతిఫలమే వారి యొక్క జీవితాల్లో ఫలాలు పొందుకున్నారు. సమూయేలుని కదా, సమూయేలు భక్తుడు దేవుడు చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు సమూయేలుతో. అంతకుముందు ఏలియాతో మాట్లాడలా. ఏలియాకు దర్శనాలు లేవు. ఏలియాని దేవుడు మర్చిపోయాడు. ఎందుకంటే వారు కుమారులు చేసిన పాపం వల్ల ఏలియాకి దేవుడు కనుమరుగయ్యాడు. కానీ బాలుడైన సమూయేలు అదే శిలో మందిరంలో బాలుడుగా ఉండి యాజకత్వం చేస్తున్నాడు చిన్నప్పటి నుంచే. కానీ దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. తన తల్లి అనుకొని ఉంటుందా? మాట్లాడతాడు అనుకుంటుందా? కానీ ఒక బిడ్డని అయ్యా, ఆ బిడ్డనిస్తే నీ సన్నిధికే నేను అప్పచెబుతానయ్యా, నీ సన్నిధిలో వదిలిపెడతానని వాగ్దానం ఒప్పందం చేసుకుని వదిలిపెట్టింది. కానీ దేవుడు కృప అనుగ్రహించి బిడ్డతో మాట్లాడతాడని తల్లి అనుకోలేదు కదా. కానీ నిరీక్షించింది. ఆ నిరీక్షణకు ప్రతిఫలం పొందుకుంది. ఆ బిడ్డ గొప్ప యాజకుడయ్యాడు సమూయేలు కదా. అలాంటివి ఎన్నో ఉన్నాయి మన జీవితాలు. కాబట్టి మనం నిరీక్షణ కోల్పోకూడదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు కదా. ఈ లోకంలో వారికి వెర్రితనం కావచ్చు. ఈ సిలువ సువార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షించే వారికి అది క్రీస్తు శక్తిగా ఉంది. దేవుని శక్తి పొందుకున్న మనము, దేవుని బిడ్డలమైన చెప్పుకునే మనము, దేవుళ్ళు ఎదుగుతున్న మనము ఆయన యొక్క శక్తిని పొందుకోవాలా. ఆ నిరీక్షణకు ఆత్మ ఉందా? ఏముంది? సూర్యకాంతి ఉందా? ఎవరు నీరు పోసారు? నారు పోసారు. ఆ ఎండిన కర్రని కూడా మోడుబారిన జీవితాలను
చిగురించండి. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవము మధురముగా మార్చగలవు నీవు. చేదైన మన బ్రతుకులు, చేదైన మన ఆశలు, చేదైన మన తలంపులు, చేదైన మన కుటుంబంలో కార్యాలు అన్నీ కూడా ఏం చేస్తాడంటే ఆయన మధురముగా మారుస్తాడు. కాబట్టి మనం నిరీక్షణ కోల్పోకూడదు. మరి రెండవదిగా అహరోను చేతి కర్రలో ఇంకోటి రెండోది ఏంటంటే అది చిగురిచ్చింది. రెండోది ఏం చేసింది? పువ్వులు పూసింది. ఈ పువ్వులు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే సంతోషమును సమాధానానికి గుర్తుగా ఉన్నాయి. సంతోషము సమాధానము. మనం ఒక చెట్టు వేసినప్పుడు ఒక్కొక్క చెట్టు మంచి కాయలు కానీ ఫలాలు కానీ వస్తాయి. అదే వాటిని బట్టి మనం సంతోషిస్తాం. మల్లె పువ్వు ఉంది, గులాబీ పువ్వు ఉంది, ఇలాంటి పువ్వులు ఉన్నాయి, మనం ఎంత సంతోషపడతాం కదా వాటిని గురించి. కానీ బంతి పువ్వులు ఉన్నాయి, ఇంకా వేరే పువ్వులు, కానీ ఈ పువ్వు పూసిందా అనుకుంటాం. కానీ మల్లె పువ్వు, సన్నజాజులు, గులాబీలు వస్తే గులాబీలను కళ్ళన్నిటి పెడతాం కదా. పెద్ద పెద్ద గులాబీలు కావాలా, మంచి సన్నజాజులు, మంచి వాసన, ఈ మల్లె మొగ్గలు. అంటే ఒక్కొక్కళ్ళ జీవితము చిగురించి ఇది సాదృశ్యం మనకి. అంటే సంతోషం లేని కుటుంబాలు ఉన్నాయి, సంతోషం కలిగిన కుటుంబాలు ఉన్నాయి. అంటే మంచి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, ఫలాలు లేని చెట్లు ఉన్నాయి. అంటే దీనికి అన్నిటికీ సాదృశ్యము మన జీవితాలు అన్వయించుకోవాలా. మనం ఎలాగా ఉన్నాము? సంతోషకరంగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన సువాసనగా మనం ఉన్నామా? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట, నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమైన సువాసనగా మనం ఉండాలా. అందుకే అంటున్నాడు ఈ వాక్యంలో, అంటున్నాడు కదా ఆయన అంట ముందుగా చిగుర్చింది, రెండోది పువ్వులు పూసిందంట. ఈ పువ్వులు అనేది దేవునికి సాదృశ్యం. అంటే మన సంతోషము సమాధానానికి సాదృశ్యంగా ఉంది. అందుకే పరమగీతాలు 2:12 చదవండి. పరమగీతాలు 2:12 అక్కడ ఒక పువ్వుల గురించి మనకుంటుంది. పుష్పించిన మొక్కల యొక్క అందము, వాటి సువాసన, మనుషులకి మనం ఎంత సంతోషపరచాలో అక్కడ మనకి లేఖన భాగం చెప్తూ ఉంది. పరమగీతాలు, ప్రసంగి తర్వాత పరమగీతాలు వస్తాయి. పరమగీతాలు 2:12 దేశమంతట పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చెను, పావుర స్వరం మన దేశంలో వినబడుతున్నది. అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురారా సుందరవతి లెమ్ము అని అంటున్నాడు. ఎందుకంటే అంజూరపు చెట్లు కాయలు పక్వానికి వస్తున్నాయి అంట, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసన ఇస్తున్నాయంట. అంతేకాదు దేశమంతటా పువ్వులు పూసి పిట్టల కోలాహలంగా ఉందంట. ఎప్పుడంటే చలికాలము గడిచిపోయిన, వర్షాకాలము తీరిపోయిన, వర్షం ఇంకా రాలేదు. ఆ చలికాలంలో ఇదిగో వసంతకాలం దగ్గరగా వస్తుందంటే, వసంతకాలం దగ్గరగా ఉందంటే, అంజూరపు చెట్లు చిగురించి కాలం వచ్చిందంటే వసంతకాలం దగ్గరగా ఉన్నట్టు అంటాం. అనేక సాదృశ్యాలు మనకి కనబడుతున్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆ వసంత కాలం వచ్చినప్పుడు చిగురులు వస్తాయి కదా, చిగురులు వస్తాయి, పిట్టలు కోలాహలంగా ఆ యొక్క చెట్ల మీద పాటలు పాడుతూ ఉంటాయి, దేవుని స్తుతిస్తూ ఉంటాయి అంట. ఈ అంజూరపు చెట్లు ఎడల పెడతాయంట. అయితే మనము ఈ పుష్పాలు ఇవన్నీ చూసినప్పుడు అంజూరపు చెట్లు పక్కం కానీ, ద్రాక్ష చెట్లు పూత పూసి ఆ సువాసన ఇచ్చినవి కానీ, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ 11 నుంచి మనము 13 దాకా చూసినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే ఆ చిగుర్చి పువ్వులు కాసినప్పుడు ఆ యొక్క సంతోషం మనము చాలా అంటే ఆ సంతోషాన్ని పొందుతాం. మనం సువాసనగా ఉంటాము. దేవుని సన్నిధిలో కూడా మనం ఎంత ఎదుగుతామో, ఎంతగా వర్ధిల్లుతామో, ఎంతగా అభివృద్ధి పొందుతామో, ఎంతగా దేవుని సహవాసంలో మనం కొనసాగుతామో అంతగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. అవునా కాదా?
మన ప్రార్థనలో, వాక్యములో, మన సేవలో మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని రేయి మొదటి జాములేసి మనం ప్రార్థన చేసుకుంటామో, ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టుకొని ఎలాగ మనం ముందుకు వెళతామో అదే చాలు. దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తాడు. నీ యొక్క క్రమమును ఆయన చూస్తాడు. ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉంటది కనుక మనం ఏం చేయాలంటే ఇదిగో ఆ యొక్క ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. సంతోషాన్ని సమాధానాన్ని పోగొట్టుకూడదు. మన కుటుంబాలు ఎందుకు సమాధానం లేదు, నెమ్మది లేదు? ఎందుకని మనకు ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది, కుటుంబాలు సంతోషం లేకుండా పోతుందంటే దేవుని సహవాసానికి మనం దూరంగా ఉంటున్నాము. మన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకోండి. ఆ సంతోషం సమాధానం కావాలంటే, మనం దేవుని యందు సంతోషించాలంటే మనం దగ్గరికి రావాలా. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో అయ్యా సమూయేలు యెషయా అక్కడ యెషయా భక్తుని అక్కడ ఇంటికి వెళ్ళమంటాడు కదా, 7గురిలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సమూయేలు అనుకుంటాడు ఆ యెషయా బిడ్డలందరిని పిలుస్తుంటే ఇతన 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 అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, దేవుడు ఏం చేస్తాడంట, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడంట. నీ పై మెరుగులు ఆయనకు అవసరం లేదు, పై భక్తి జీవితం ఆయనకు అవసరం లేదు. నువ్వు అనుకుంటావేమో, నేను అనుకుంటానేమో ఇక్కడ కూర్చొని లేకపోతే ఇక్కడ నిలబడి చెప్పి ఆహా ఓహో బాగా చెప్పారు అనుకుంటావు. అది కాదు, ఆయన నిర్ణయించాలా. నీ జీవితం నా జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఫలించిన, పుష్పించిన, శోధనైన, బాధ అయిన, వేదనైన, ఏదైనా సంతోషమైన, దుఃఖమైన ఆయన చేతిలో ఉంది. నిందలైన, అవమానాల. అందుకు అంటున్నాడు మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో పుష్పించాలా, అలాగే మనము ఫలించాలా. ఆ ఫలింపు మనకి రావాలా. ఈ పుష్పించే అనుభవంలోకి మనము రావాలా. ఈ పుష్పాలు ఏంటంటే దేవునికి గుర్తుగా ఉన్నాయి. అందుకు హబక్కూ అంటున్నాడు, నా శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఎడలు పెట్టకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఏమంటున్నాడు, నేను దేవుని యందు ఆనందిస్తాను, సంతోషిస్తాను అంటున్నాడు. ఆయన సంతోషించేదైనా ఆయన మాట్లాడిన మాటలు సంతోషమా? ఆయన శాల ఏది లేదు, అన్ని మరుగైపోయినాయి. ఆయన ఫలితం లేదు, ఫలభరితం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎండిన స్థితిలో ఆయన ఉన్నాడు హబక్కూ. ఆ గ్రంథం అంతా చదివితే మొరపెట్టుకుంటా ఉంటాడు ఆయన. కానీ ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానంటున్నాడు. మూడోదిగా అంటున్నాడు, అహరోని చేతి కర్రలో ఏం ఉందంట, మూడో అనుభవం ఏందంట, ఫలింపు. ఆ ఫలింపు రావాలా, ముందు చిగిర్చాలా, పువ్వులు పోయాలా, ఫలించాలా. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడాలా, సంతోషముగా ఉండాలా. ఫలించనంటే ఇదిగో నువ్వు ఫలభరితం, నీ దేవుని సన్నిధికి వస్తున్నావు, కాయలు కాయకపోతే సాదృశ్యం ఉంది. మత్తయి సువార్తలో 3:10 అంటున్నాడు, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరికి ఆడేస్తాడు, అగ్నిలో వేస్తాడు. అదేంది, రెండవ మరణం. ఎలాగ ఉండాలా? రెండో మరణానికి మనం వెళ్ళాలా? దేవుళ్ళు సంతోషించి సమాధానంతో ఆయన పాదాలు పట్టుకొని మనం దేవుళ్ళు ఎదుగుతూ, ఆయన సహవాసంలో నిలబడి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన పాటలు పాడుతూ, ఆయనలోనే మన జీవనం కొనసాగినట్టయితే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యానికి వెళ్తాము. కాబట్టి ఫలించే ప్రతి చెట్టును బహుగా ఫలిస్తాడంట. ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాడు. గోధుమలు, గురుగులు కూడా చివరి వరకు వచ్చినాయి. పండిన తర్వాత ఏం చేశాడు, గోధుమలు తీసి కొట్టులో వేసాడు, గురుగులను ఏం చేశాడు, కాల్చి వేశాడు. మన జీవితాలు ఏమున్నాయి? అంజూరపు చెట్టు సాదృశ్యం ఒకటి ఉన్నది. అంజూరపు చెట్టు పైకి ఆయన వెళ్తూ ఉన్న మార్గంలో వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు కనపడదు దేవునికి కదా. పైన ఎట్లా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఆకులు అయింది, కొమ్మలేసినాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఆయన అంట ఆశ కలిగి దాని దగ్గరికి వెళ్ళాడంట. కానీ లోపల చూస్తే ఏమీ లేదంట. పైన ఆకులు చిగురించి చూడటానికి బహు రమ్యంగా ఉందంట. ఏమైంది? ఆ చెట్టుని ఏం చేశాడు? నరికేశాడా? ఇంకోటి శపించాడు ఆ చెట్టుని. శపించిన తర్వాత ఎండిపోయింది. ముందు ఎలాగా ఉంది, దాని జీవితం ఎలాగ ఉంది, హాయిగా బ్రహ్మాండంగా ఉంది కదా, పచ్చగా ఉంది. అయ్యో నేను దేవుళ్ళు ఎదుగుతున్నానే, లేకపోతే దేవుడు నన్ను నారు పోసి నీరు పోసి బాగా పెంచాడని అనుకుంటున్నావు. నీ భక్తి జీవితం లోపల ఎలాగా ఉందంటే అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఉంది. శపించబడింది. మరలా తిరిగి వచ్చేటప్పుడు అది ఎండిపోయింది.
శపించని జీవితంలో నువ్వు ఉంటున్నావా, నేను ఉంటున్నానా? అంజూరపు చెట్టు అనుభవంలోనికి మనం రావాలా, పుష్పించే అనుభవంలోనికి మనం రావాలా కదా, అది ఫలించే అనుభవంలోనికి మనం రావాలా. అంతటితో ఆగకుండా నువ్వు చిగురించాలి, పుష్పించాలి, దేవుని సన్నిధిలో పుష్పించి ఫలించే అనుభవంలోకి మనం రావాలి. అందుకే కొన్ని చెట్లు ఫలిస్తాయి, కొన్ని చెట్లు ఫలించవు. ఫలించని చెట్టును బహుగా ఫలింప చేస్తాడంట, ఫలించని చెట్టు నరికి అగ్నిలో వేస్తాడు. కాబట్టి అహరోను చేతి కర్రను మనం చూసినప్పుడు ఆ కర్ర మనకి ఏం ఏం నేర్పుతుందంటే పుష్పించే అనుభవంలోకి నేర్పుతుంది, చిగురించే అనుభవంలోకి నేర్పుతుంది, అలాగే ఫలించే అనుభవంలోకి మనల్ని తీసుకొస్తుంది. ఎండిన కర్ర, ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా షేబాని పిలిచి, అయ్యా ఇదిగో పౌలు యోనాతాను విడిచిపెట్టిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారంటే వాడు అంటాడు, షేబా అంటాడు, అయ్యా యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఒక కుంటికాలు అతను ఉన్నాడయ్యా అని అంటే, నేను ఇదిగో యోనాతాను బట్టి అతనికి ఉపకారం చేయదలిచాను, అతనికి మేలు చేయదలిచాను, వాళ్ళ కుటుంబ వారసులు ఎవరైనా ఉంటే తీసుకొని రాయి అన్నప్పుడు అతను అంటున్నాడు, ఇదిగో మెఫీబోషెత్ కుంటి కాళ్ళ ఒక అతను ఉన్నాడు, అతను మాకీరి అంట లోదేబారులో ఉన్నాడయ్యా అని అంటాడు. లోదేబార్ అనగా ఎండిన స్థితిలో ఉన్నాడు. మెఫీబోషెత్ ఎండిన స్థితిలో ఉన్నాడు. తన తాత ఆస్తిపరుడే, నాన్న ఆస్తిపరుడే, కానీ ఇతను ఎక్కడున్నాడు? ఎండిన స్థితిలో, ఏమి ఆ ఫలాలన్నీ అందని స్థితిలో ఉన్నాడు మెఫీబోషెత్. అయితే నువ్వు త్వరగా తీసుకురా మాకీరేంట నుండి తీసుకొచ్చాడు, తన బల్ల యొద్దకు చేర్చుకున్నాడు. సదాకాలము నీవు నా బల్ల యొద్ద భోజనం చేయమని దావీదు మెఫీబోషెత్కి ఆజ్ఞించాడు. అంటే అతని జీవితము ఎండిన స్థితి నుంచి ఎలా వచ్చింది? చిగురిచ్చింది. సదాకాలం ఆయన బల్ల యొద్ద సహవాసం చేసే అనుభవంలోకి మనం రావాలా. అతనికి ఎంత ఆస్తి ఉంది కదా, సౌలుకు ఉంది, యోనాతానుకు ఉంది, ఎంత ఉన్నా కూడా ఇతను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు, ఏమీ పొందుకోలేదు. అయితే దావీదు పిలిచి తనకు రావాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చి, తన కుటుంబాన్ని, తన యావదాస్తి పనివారిని అందరిని కూడా అక్కడే పెట్టి పోషించి నిరంతరం తన బల్ల యొద్ద సహవాసం చేసే అనుభవం, భోజనం చేసే అనుభవంలోకి తీసుకొచ్చాడు. దీన్ని బట్టి అది చిగుర్చింది, పువ్వులు పూసింది, ఫలించింది. ఎలాంటి అనుభవంలోకి నీవు నేను రావాలని ఇదిగో ఇన్ని సాదృశ్యాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఈ అనుభవంలోకి వచ్చినప్పుడు చిగురించే అనుభవంలో నుండి పుష్పించే అనుభవంలోనికి రావాలా, అంతేకాదు ఫలించే అనుభవంలోనికి మనం రావాలా. అయితే ఆ చిగురించి పుష్పించి ఫలించే అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, ఎండిన మన బ్రతుకుల నుంచి, అదిగో కష్టాలు నష్టాల్లో ఉన్న మన బ్రతుకుల నుంచి, లేకపోతే వ్యాధి బాధల్లో ఉన్నది ఆ పడిపోయిన స్థితిలోంచి దేవుడు నిన్ను నన్ను లేపి ఆయన కృపతో ఆయన సన్నిధిలో సహవాసంలో మనందరిని నిలబెట్టి ఆయన కృప మనకి ఇచ్చి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇట్టి కృప, ఇట్టి సహవాసము, ఇట్టి దీవులు నీకు నాకు దేవుడు అనుగ్రహించాలని ఈ ఉదయ కాలం కొద్ది మాటలు దేవుడు దీవించాడు.